విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో మనం అయోధ్యాకాండం గురించి తెలుసుకోబోతున్నాం. ముందు వీడియోలో బాలకాండం పార్ట్ 1 పార్ట్ 2లో వివరించడం జరిగింది. శ్రీరాముడి జననం వివాహాల వరకు మనం పూర్తి చేసుకున్నాం. అయోధ్యాకాండం, ఈ అయోధ్యాకాండంలో మరి రాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవడం, తర్వాత మంథర కైకేయికి చెడు మాటలు చెప్పడం, కైకేయి దశరథుని వాగ్దానాలు అడగడం, ఇచ్చిన కోరికలు నెరవేర్పమని అడగడం, రాముడిని అరణ్యానికి పంపించి భరతునికి పట్టాభిషేకం చేయాలని ఆమె కోరికను వెలిబుచ్చడం, వాక్య పరిపాలన ప్రకారం అంటే తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తండ్రి మాటకు లోబడి రాముడు అరణ్యానికి వెళ్ళడం, ఆ తర్వాత భరతుడు వచ్చి ఈ విషయం తెలుసుకొని అన్నయ్యను మళ్ళీ తిరిగి తన రాజ్యానికి ఆహ్వానించడం, రాముడు తిరస్కరించడంతో మరి ఆయన పాదుకులను ఇవ్వమని బ్రతిమలాడి పాదుకుల పట్టాభిషేకంతో ఆ యొక్క అయోధ్యను పరిపాలించడం ఈ అయోధ్యాకాండంలో మనం మొత్తం తెలుసుకుంటాం. ఇక్కడ దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతులుగా భావించాడు. ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వివాహం జరిగిన తరువాత రాముడు లక్ష్మణుడు తల్లిదండ్రులతో అయోధ్యకు వస్తే భరత శత్రుఘ్నులు మేనమామతో తాతగారింటికి వెళ్ళారు కదా, అది మనం బాలకాండంలో తెలుసుకున్నాం. దానివల్ల బెంగ పెట్టుకున్నాడంట దశరథుడు. వాళ్ళని మళ్ళీ మళ్ళీ తలంచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ అంటే ప్రేమ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి అంటే కుప్ప, సత్ అంటే మంచి గుణాల కుప్పగా కలిగిన వాడే రాముడు. సద్గుణ రాశి కావడమే. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరతనం యామరపాటు లేనివాడు, కళలలో ఆరితేడినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. వాత్సల్యం అన్నా ప్రేమే. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. చూడండి, రాముని గుణగణాల గురించి రాయండి అని ప్రశ్న వస్తుంది. చూడండి ఎన్ని గుణగణాలు ఇచ్చాడో ఇక్కడ. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే రాముడి గురించి చక్కగా వివరించి మీరు రాయగలరు. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్వెళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు, అంటే చప్పట్లు కొట్టారు. చూడండి, ఇక్కడ దశరథుని యొక్క ఉత్తమ గుణాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఏ ప్రభువైనా, ఏ రాజైనా, ఏ పరిపాలకుడైనా సరే, అప్పుడు రాజులు, ఇప్పుడు ప్రజా ప్రతినిధులు, వీళ్ళు ప్రజారంజక పాలన, ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన మనకి ఇప్పుడు వచ్చింది, స్వతంత్రం వచ్చిన తర్వాత. కానీ ఆ రోజుల్లోనే దశరథుడు ప్రజల అనుమతిని తీసుకోవాలనే ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఎంత మంచి లక్షణమో. అంటే తన నిర్ణయాన్ని తను తీసుకుంటే ఎవరో అడిగేవాళ్ళు ఉండరు. అయినప్పటికీ కూడా ఆయన అందరూ అనుమతిని తీసుకోవాలనుకున్నాడు, చివరకు ప్రజల అనుమతిని కూడా. ఎంత మంచి పరిపాలకుడికి ఉండవలసిన లక్షణమో చూడండి. మరి ఈ రోజుల్లో కూడా నాయకులు అన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయే కన్నా అందరూ అనుమతిని తీసుకొని పరిపాలన చేసినప్పుడు, అందరి ఆలోచనలకు విలువనిచ్చి గౌరవించినప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన అనేది వర్ధిల్లుతుందని మనకు అర్థమవ్వాలి. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యవ్వరాజ పట్టాభిషేక మహోత్సవానికి
ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కును చేర్చుకున్నాడు, అంటే హక్ చేసుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. నూరిపోయడం ఇదొక జాతీయం. చూడండి, నూరిపోయడం అంటే ఏంటి? వివరం గట్టిగా తెలియచేయాలనుకున్న విషయాన్ని గట్టిగా తెలియచేయడం. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను గైకొన్నారు. అంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధానంలో కనిపెడితే అది ఆశీర్వాదకంగా ఉంటుంది అని అన్ని మత గ్రంథాల్లో కూడా, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇది రామాయణము, శ్రీరాముడు హిందువులకు సంబంధించిందా అని అనుకోకుండా ప్రతి విద్యార్థి కూడా ఒక మనిషి స్వభావాలు, ఒక మనిషి జీవితం ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పాఠమే ఈ పాఠం. కాబట్టి ప్రతి కదలికల్లో ఉన్నటువంటి లక్షణాలను మనం తీసుకోవాలి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనకు తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కళ్ళలో నిప్పులు పోసుకోవడం జాతీయం. అంటే ఏంటి? అసూయ, ఈర్ష్యతో మండిపోవడం. మంథర ఇదొక క్యారెక్టర్, ఒక చెడ్డ పాత్ర స్వభావం. గుర్తుపెట్టుకుని మంథర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి. ఆ మంథర ఎవరు? అరణపు దాసి. అంటే పుట్టింటి నుంచి పెళ్లితో వాళ్ళ అమ్మాయికి, అంటే కైకేయికి పరిచర్యలు చేయడానికి, జీవితాంతం వాళ్ళ కుమార్తెకు పరిచర్యలు చేయడానికి ఒక అమ్మాయినిచ్చి పంపించేవారు. ఆమెనే అరణపు దాసి అనేవారు. అదే మంథర. చాలా చెడ్డ స్వభావం కలిగిన ఒక స్త్రీ. పరుగున కైకేయి దగ్గరికి వెళ్లి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంథరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంథర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. ఏంటమ్మా, నీకేమన్నా మతుందా లేదా? ఆయన రాముడికి పట్టాభిషేకం అవుతుంది, మరి ఈ విషయం చూసి నువ్వు దుఃఖించాలి కదా. నీకు కుమారుడున్నాడు, దశరథుడికి నువ్వు కూడా భార్యవే. రాముడికి ఎందుకు పట్టాభిషేకం? నీ కుమారుడికి జరగాలని నువ్వు అడగాలి కదా అన్నట్టుగా ఆమెకి చెప్పదలుచుకుని సిద్ధంగా ఉంది మంథర. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందన్నది కైకేయి. అంటే కైకేయి మంచి స్వభావం కలిగిన స్త్రీ. అంతవరకు వాళ్ళ కుటుంబంలో ఎలాంటి అరమరికలు లేవు. తల్లులందరినీ సమానంగా చూశాడు రాముడు. ఈ కైకేయి కూడా రాముని సొంత కుమారులాగా చూస్తూ ఉంది, సంతోషించింది. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకోవడం జాతీయం. చూడండి, అంటే ఆశ్చర్యపోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ముక్కున వేలేసుకోవడం. రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. ఇప్పుడు వివరించి చెప్తుంది. చూడండి ఏమని చెప్తుంది. నీకు అసలు ఆలోచన లేదమ్మా కైకేయమ్మా అని మంథర చెప్పడం మొదలు పెడుతుంది. ఒక్కసారి ఆలోచించు. రాముడు రాజు అయితే ఆయన తల్లి కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. నువ్వు కూడా అప్పుడు దాసివే. దశరథుడికి మూడో భార్యగా కాదు, కైకేయికి నువ్వు రాజమాతకి దాసివవుతావు. ఆలోచించుకో. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. మరి నీ కొడుకు ఏమవుతాడు? యువరాజుగా ఆయన పట్టాభిషిక్తుడైతే నీ కొడుకు ఆయనకి దాస్యం చేయాలి, అంటే ఊడిగం చెయ్యాలి, బానిసగా ఉండాలి. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దుర్బోధ అంటే చెడ్డబోధ చేసింది. చూసారా, ఒక్క నిమిషంలో ఒక మంచి వ్యక్తి స్వభావాన్ని చెడ్డ మాటలు ఎలా మార్చేశాయి, ఎంత దారుణానికి దిగజార్చాయో ఆలోచించాలి. మన ముందు మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు మనం ఎంతవరకు వినాలి అన్న ఆలోచన, మనం జ్ఞానం కలిగి ఉండాలి. దుర్బోధ, చెడుబోధ ఎప్పుడైతే చేసిందో కైకేయి మనసు మారిపోయింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పుడు మాటలు చేటుకు కారణం అంటే మీకు ఏమర్థమైంది రాయండి అని ప్రశ్న అడగొచ్చు. అప్పుడు మీరు ఈ మంథర
కైకేయి పాత్రలు మీరు రాయాలి. అవును కదా అని బాగా ఆలోచించింది. అవును మంథర, నిజమే, నువ్వు చెప్పింది నేను బాగా ఆలోచించాను, అయితే తగిన ఉపాయాన్ని చెప్పు అని మంథరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంథర. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. గతంలో అంటే ఈ స్టోరీకి అనుసంధానంగా ఇంకొక కథ ఉంటుంది. ఓకే, ఆ కథలో ఏంటంటే దశరథుడు కైకేయి వలన దశరథుడు కాపాడబడతాడు. నీకేం కావాలో కోరుకో అని 2 వరాలు అడిగితే, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నాకు వద్దు అని చెప్తుంది. నువ్వు ఆ 2 వరాలు బకాయి ఉంచావు కదా, ఇప్పుడు ఆ వరాలు కోరుకో, చచ్చినట్టు ఒప్పుకుంటాడు దశరథుడు అని మంథర కైకేయికి దుర్బోధ చేసి మంచి ఆలోచన ఇచ్చింది. ఇప్పుడు ఈమె కోపగృహంలోకి వెళ్ళిపోయింది. అంటే మహారాణులు అలిగితే కోపగృహంలోకి వెళ్ళిపోతారు, రాజుకు అర్థమైపోద్ది ఏంటని వాళ్ళు వచ్చి అడుగుతారు. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కటిక నేలపై ఉన్నది కైకేయి, తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు, కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది కూడా జాతీయం, బూడిదలో పోసిన పన్నీర్ అవడం. విలువైన పన్నీర్ని తీసుకుని వెళ్ళి బూడిదలో పోస్తే ఏమైనా విలువ ఉంటుందా? అంటే ఆ ప్రయత్నానికి ఉపయోగం లేకపోవడం. ఏం చేయాలో పాలుపోలేదు, అంటే తోచలేదు దశరథుడికి. విషయం అడిగాడు. విషయం ఏంటి చెప్పు, చెప్తే కదా అర్థమవుద్ది అని అడుగుతారు కదా, అదే అదనుగా భావించింది కైకేయి. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి, అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకే మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నార చీరెలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్లి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. చూసావా ఈమె కోరికలేంటి? 1, ఈ రాముడికి చేసే సన్నాహాలన్నీ ఆపేసి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. 2, ఈ క్షణంలోనే శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళిపోవాలి, 14 సంవత్సరాలు ఉండాలి అని చెప్పింది. దశరథుడు కూడా ఊహించలేదు. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నేను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమలాడాడు. కైకేయి మారలేదు. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? చూడండి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? చూడండి, శిల అంటే రాయి. మనం ఏడ్చినంత మాత్రాన రాయి కరుగుతుందా? అలాగే కఠినంగా ఉన్న వాళ్ళ మనసు మనం ఎన్ని చెప్పినా మారదు అనే సందర్భంలో ఇలా వాడుతూ ఉంటారు. శ్రీరాముడిని తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించే, సుమంత్ర వెళ్ళి శ్రీరాముని తీసుకునిరా అంది. కానీ సుమంత్రుడు ఏమన్నాడో తెలుసా? రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. మీరు చెప్తే చెల్లదు, నాకు రాజు ఆజ్ఞ ఇవ్వాలి అని చెప్పాడు. శ్రీరాముడిని చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. దశరథుడు చేసేది లేక ఏమన్నాడు? సుమంత్ర నేను చేసేది లేదు, నిన్ను చూడాలని తండ్రి గారు చెప్తున్నారు, రండి అని రాముడికి చెప్పి తీసుకురా అని చెప్పాడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. దాశరథి అంటే మీరు తెలుసుకోవాలి, దశరథుని కుమారుడు రాముడినే దాశరథి అని వాడతారు. కైకేయిని అడిగాడు. గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటివి. శ్రీరాముని పితృభక్తిని గురించి రాయండి అని ప్రశ్న అడగవచ్చు. అప్పుడు మీరు ఈ సందర్భాన్ని వివరిస్తూ రాయాలి. అంటే తండ్రి మీద అంత భక్తి, అంటే తండ్రి ఆజ్ఞాపించాలి కానీ ఏం చేయడానికైనా సిద్ధమే. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది.
రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థిత ప్రజ్ఞుని లక్షణం. స్థిత ప్రజ్ఞులు అంటే ఎవరు అన్నప్పుడు మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కష్టాలు వస్తే కృంగిపోరు, సంతోషం వస్తే పొంగిపోరు, ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు. కాంక్ష అంటే కోరిక. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించుకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. చూడండి ఎంత మంచి లక్షణం. ఇక్కడ రాముడు అంటే రాముడనే కాదు, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనం ఎలాంటి సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడుచుకోవాలని తెలియచేయడమే ఈ పాఠం. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోక భారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటికి వచ్చాడు. లక్ష్మణుడితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్ర గొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్లవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్ప చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు వాళ్ళ వల్లే వచ్చే, వాళ్ళు చేయడం వల్లే నాకు ఇలా జరిగిందని మనుషుల మీద మనం ఎప్పుడూ నిందించకూడదు. ఎందుకంటే ఏ ప్రతికూల పరిస్థితిలోనైనా ఏ విధంగా నడుచుకోవాలనే నిర్ణయాలు తీసుకునే జ్ఞానం మనకు ఉండాలి తప్ప మనం పరిస్థితుల మీద, వ్యక్తుల మీదో మనం కోపగించుకోవడం కానీ, ఈర్ష్య పెట్టుకోవడం కానీ మనం చెయ్యొద్దు. అక్కడ ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. చూడండి, కైకేయిని ఆయన శత్రువుగా చూడట్లేదు. ఈ విధంగా జరగాలనుంది, నాకు జరుగుతుంది, ఇందులో కైకేయి తప్పు ఏమీ లేదని చెప్పాడు. మనం కూడా మన ముందున్న ప్రతికూల పరిస్థితులను బట్టి వేరొకరిని మనం నిందించకూడదు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. తల్లి కదా, తల్లి కొడుకు అలా వెళ్ళిపోతుండే చూడలేక నేను కూడా వస్తాను నాయన అని సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకుని కౌసల్య శ్రీరాముని దీవించింది. రామా, సత్పురుషుల బాటలో నడువు, నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్య బలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులు అందించింది. అంటే శుభాలు పలుకుతూ ఆశీస్సులు అందించింది. చూడండి, ఇక్కడ బాధ్యతలు గుర్తు చేస్తున్నాడు. అంటే కొడుక భర్త అని ఒక స్త్రీని అడిగితే భర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి. అమ్మా, కొడుకు కోసం నువ్వు భర్తను విడిచి రావడం అది ధర్మం కాదు అని తల్లికి ధర్మాన్ని గుర్తు చేశాడు. చూడండి, ఎవరి బాధ్యతలు వారు గుర్తెరిగి నడుచుకోవాలన్న విధానంలో ఇక్కడ భర్తను చూసుకోవడం భార్యగా నీ బాధ్యత, నువ్వు తండ్రిని చూసుకో అని చెప్పాడు. అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. స్వర్గ సుఖాలు, స్వర్గమును సుఖమును. ద్వంద్వ సమాసం. పతిని అనుసరించడమే సతికి ధర్మం. పతి భర్త, సతి భార్య. సుఖప్రదం, శుభప్రదం అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముడిని ప్రాధేయపడ్డాడు. శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. లక్ష్మణ, నువ్వు వస్తానంటున్నావు సరే, కానీ తల్లికి సుమిత్రకు కూడా నువ్వు చెప్పిరా, అనుమతి తీసుకో, ఆమోదం అంటే అంగీకారణ తీసుకో అని చెప్పాడు. ఇక్కడ భార్యగా తన ధర్మాన్ని ఏ విధంగా పోషించిందో చూడండి. సీత అంతఃపురంలో ఉండకుండా భర్త ఎక్కడుంటే నేను అక్కడే అని. ఇది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి ధర్మం. కష్టాల్లో కూడా, సుఖాల్లోనే కదా కష్టాల్లో కూడా భార్యాభర్తలు ఒకరి వెంట ఒకరు ఉండాలన్న నియమాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. అన్నదమ్ముడు చూడండి, అన్నతోనే వచ్చేస్తానని చెప్పాడు. సీతారామ లక్ష్మణుడు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురమన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్లాలనుకున్నారు.
రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాల అయింది. కన్నీటిశాల అంటే కన్నీటితో నిండిపోయింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయనా శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్లి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు. మంగళ వాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమైంది. సముద్రము సంద్రము, ప్రకృతి వికృతి. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను వాదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలో అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్లీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెబుతున్నాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. అంటే ప్రజలకి ఆ నాయకుడి మీద ఎంత ప్రేమ ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళని శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్రలేచే లోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణుడితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరుగుముఖం పట్టారు. రథం వేదశృతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగిబేరపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుడిని చూసి రాముడు లక్ష్మణునితో పాటు ఎదురు వెళ్లి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. అయోధ్య నుంచి వెళ్లిన తర్వాత శృంగిబేరపురంలో గుహుడు, ఈ శృంగిబేరపురానికి గుహుడు రాజు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి ప్లేస్. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరిచాడు. రామ లక్ష్మణులు జటాధారులయ్యారు. అంటే ఇలా జటాధారులు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతల తీరానికి తీసుకెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. వీళ్ళు వెళ్లవలసింది వనవాసం కదా, అంటే వీళ్ళు ఇంకా ఎవరికి ప్రజల సంచారంలో వీళ్ళు ఉండకూడదు. ప్రజలు ఎవ్వరూ లేని ప్రదేశంలో వీళ్ళు వెళ్ళాలి. అందుకు వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నాడు. చూసారా స్త్రీలకు ఎంత భద్రత ఇచ్చారో ఇక్కడ మనకు తెలుస్తుంది. ముందు వెనుక భద్రత, మధ్యలో సీత. సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమానికి చేరారు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్లారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. భరద్వాజ ఆశ్రమం ఎక్కడుంది? గంగా యమున కలిసిన, ఆ నదులు కలిసిన ప్రదేశంలో ఏ ఆశ్రమం ఉంది? భరద్వాజ ఆశ్రమం. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. అంటే స్మూత్గా. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమ వాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోసల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉంది. మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించాడు. నేరేడు కర్రలతో కుటీరాన్ని ఎక్కడ నిర్మించాడు? చిత్రకూటం అనే ప్రదేశంలో. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు కౌసల్య దశరథుల ఆవేదన సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు.
దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముని విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను మునిబాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమన్నాడు. వియోగం అంటే పోగొట్టుకోవడం. శ్రీరాముని ఎడబాటుకు మనసు కకావికలమైంది. దశరథునికి దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తర్వాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురమన్నారు. ఇక్కడ మునిబాలకుడు అని ఉంది చూడండి. ఈ శ్రవణ కుమారుని కథ మీకు అందరికీ తెలుసు కదా. ఆ శాపం వల్లే నాకు ఇక్కడ పుత్ర వియోగం కలిగిందని గుర్తు తెచ్చుకున్నాడు. మనం చేసిన పాపాలు మన వెంటే వస్తాయని అంటూ ఉంటారు. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు. తైలము అంటే నూనె ఉన్నటువంటి పెట్టెలో భద్రపరిచారు. వశిష్ఠుడు ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్లారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. మంథరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుడిని రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్లి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు. భరతుడు అయోధ్య వాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురెళ్లి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలను అంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు. ఏంటో జంతువులు శబ్దాలు వినిపిస్తున్నాయి, కారణమేంటో చూడు లక్ష్మణ అని చెప్పాడు. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను అన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. అంటే తమ్ముడు మనసులను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో ఒక అన్నగా ఇక్కడ ఒక పాత్ర మనకు అర్థమవుతుంది. లక్ష్మణుడు తొందరపడి మరి అపార్థం చేసుకున్న, రాముడు చక్కగా వాళ్ళ మనసులను అర్థం చేసుకున్న విధానం ఇక్కడ ఒక అన్న పాత్రను మనకి బోధిస్తూ ఉంది. చూడండి, తొందరపడకూడదు. శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు. శ్రీరాముని పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. అశ్రుధారాలు, కన్నీళ్లు. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుడిని కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముని అయోధ్యకు రమ్మని, రాజువు కమ్మని సవినీయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తిక వాదంతో ఒప్పింపజూశాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. జాబాలి ఎవరు? దశరథుని పురోహితుడు. మీకు ప్యాసేజ్ ఆన్సర్ ఇచ్చి ప్రశ్నలు అడిగినా, స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈకి బిట్స్ అడిగినా మీరు ఎక్కడికక్కడ బిట్స్ తయారు చేసుకోవాలి. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకులు అంటే చెప్పులు అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదరభావం అంటే ఇది. ఆదర్శ సోదర భావం అంటే మీకేమర్థమైంది? భరతుడి పాదుకుల పట్టాభిషేకం గురించి రాయండి. భరతుడి అన్న మీద కలిగిన ప్రేమను వివరించండి. ఎలాంటి ప్రశ్న అయినా ఇందులోంచి వస్తుంది. భరతుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏమని మాట్లాడాడు, తిరిగి రాముడు నిరాకరించడంతో మరి పాదుకులను ఎందుకు అడిగాడు, ఏ విధంగా ఇక్కడ సమాధానం చెప్పాడు, ఇవన్నీ మీరు రాయాలి. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకులకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. అత్రి, అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోనికి ప్రవేశించారు.
ఇంతవరకు అయోధ్యకాండం పూర్తయింది. ఈ పాఠంలో మరి ముఖ్యంగా రాముడు గుణగణాలు చాలా ఇంపార్టెంట్. చెప్పుడు మాటలు చేటుకు కారణం అంటే మీకు ఏమర్థమైంది, చాలా ఇంపార్టెంట్. మంథరి కైకేయి గురించి రాయాలి. తర్వాత పాదుకల పట్టాభిషేకం, లేదు అంటే భరతుడికి అన్న పట్ల కలిగిన భావాలను గురించి రాయండి. 3 ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్. మరి మోడల్ కొన్ని ప్రశ్నలు ఇస్తాను, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. బిట్స్ కూడా మీరు చక్కగా తయారు చేసుకోండి. పేరా బాగా చదవండి, ప్రశ్నలు తయారు చేసుకోండి. మరి అరణ్యకాండం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదం.